శ్రీ గణేశాయ నమ. శ్రీ గురు దక్షిణామూర్తయే నమో నమ. శ్రీ త్రిముఖదుర్గా శ్రీకంఠాయ నమో నమ. శ్రీ వారాహి ప్రత్యంగిర త్రిముఖదుర్గాయే నమో నమ. మీ నాగభైరవ గురూజీ, గుంటూరు, శ్రీ త్రిముఖదుర్గా శ్రీకంఠపీఠం. రేపు 4వ రోజు, అంటే వారాహి నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ త్రిముఖదుర్గా అమ్మవారు వారాహి రూపం, అష్టమాతృలో ఒకలైనటువంటి వారాహి మాత రూపంలో అవతరించడమే కాకుండా రేపు అమ్మవారి అవతారానికి ఒక విశిష్టత ఉన్నది. ఏమిటి ఆ విశిష్టత అంటే, ఎంత చల్లని తల్లి, కరుణామయి. ఆ తల్లికి తెలుసు తన బిడ్డలు ఈ కలికాలంలో అనేక రకాలైన బాధలు అనుభవిస్తుంటారు. ఆ బాధను తొలగించుకోవడానికి అనేక రూపాలలో తను అవతరించి మన సమస్యలను పోగొట్టుకునేటటువంటి మార్గాన్ని ఆ తల్లి చూపిస్తూ ఉంటారు. ఈ 4వ రోజున అమ్మవారు చాలా విశిష్టమైనటువంటి అవతారం ధరించినారు. అది ఏమిటంటే గృహచండీ వారాహి. గృహచండీ వారాహి, గృహచండీ వారాహి రూపంలో సాక్షాత్ అమ్మవారు అవతరించారు. ఏంటి గృహచండీ? ఎందుకు అమ్మవారు గృహచండీ వారాహి రూపంలో అవతరించారంటే, మనిషి నివసించడానికి మనకు తెలుసు కదా, ఈ గాలి, ఎండ, వర్షం, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టిలో మనిషి సుఖపడటానికి అమ్మవారు ఈ వారు అన్నీ ఇచ్చారు. అందులో ఒకటి గృహము, మనం నివసించే ఇల్లు. అయితే ఈ ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇంట్లో సొంతగా ఒక ఇల్లు, లేకపోతే ఒక అపార్ట్మెంటో, ఒక ఫ్లాటో, లేకపోతే మన శక్తి కొద్దీ, ఎవరి శక్తి కొద్దీ వారు గృహాల్లో నివసిస్తూ ఉంటారు. అలా వారు నివసించే సందర్భములలో గృహాన్ని నిర్మించేటప్పుడు కానీ, గృహం నిర్మించిన తర్వాత కానీ, లేదా ఒక అపార్ట్మెంటు సమూహాన్ని నిర్మించినప్పుడు కానీ, నిర్మించినప్పుడు కానీ ఈ అష్టదిక్కుల నుంచి అనేక రకాలైన వాస్తు దోషాలు సంభవించవచ్చు. అలానే భూమిలో శల్యాలు ఉండవచ్చు. లేకపోతే అనేక జంతువులు, జీవులు ఆ స్థలాల్లో నిర్జీవమైపోయి ఉండొచ్చు. మనం ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేస్తామంటే, ఎంత శుద్ధి చేసినా అవి భూమి అడుగున్నవి మనకు తెలియవు కదా. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ గృహం నిర్మించుకొని అయ్యా చక్కగా ఇల్లు కట్టుకున్నాము అని చెప్పి చక్కగా గణపతి పూజ, వాస్తు హోమాలు, వ్రతాలు అన్నీ చేసుకుంటాం. తర్వాత కొంతకాలం బాగానే ఉంటుంది. ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సమస్యలు ప్రారంభమవుతాయి. అరే ఏంటి ఈ సమస్యలు అని మనం గ్రహించేలోపే అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, శోకాలు, కలహాలు, మంచి ఉద్యోగాలు రాకుండా పక్కకు పోవటం, పిల్లలకి సంబంధాలు కుదరకుండా ఉండటం, సమస్త ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఒక్కసారి దాడి చేస్తాయి. మరి అలాంటి దాడి జరిగినప్పుడు మన మీద, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా అసుర శక్తులు. ఇలాంటి అసుర శక్తులు అన్నీ కూడా వ్యాపించినప్పుడు మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, బంగారు తల్లి సర్వకాల సర్వావస్థల యందు తన బిడ్డల గురించి ఆలోచించేటటువంటి ఆ తల్లిదండ్రుల స్వరూపమైనటువంటి త్రిముఖదుర్గా శ్రీకంఠుల యొక్క ఆశీస్సులతో సాక్షాత్ త్రిముఖదుర్గా అమ్మవారు, జగన్మాత అయిన త్రిముఖదుర్గా అమ్మవారు వారాహి మాత రూపంలో అవతరించడమే కాకుండా అమ్మవారు ఈ 4వ రోజున తన బిడ్డల కోసము, తన సంతానము కోసము గృహచండీ వారాహి రూపంలో అవతరించారు.
నేను చెప్పాను కదా, సమస్త వాస్తు దోషాలు, శల్య దోషాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా ఉండటం, చదువులు మంచి చదువులు రాకుండా ఉండటం, అకస్మాత్తుగా వ్యాపారాలు నష్టపోవటం, అంటే ఇవన్నీ కూడా ఈ గృహం నుంచే ప్రారంభమవుతాయి. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్లుగా తాబిమేస్తులు తప్పులు పెట్టచ్చు. వచ్చిన సిద్ధాంతి పాపం ఏదో ఆయనకున్న జ్ఞానంలో చెప్పినప్పుడు ఏదో మనం పొరపాటుగా అర్థం చేసుకొని దాన్ని మనం తప్పుగా మేస్త్రి చేత పెట్టించవచ్చు. ఇంకొక కొంతమంది అయితే పాపము వీధి పోట్లు ఉన్న స్థలాలు తక్కువగా వస్తాయని చెప్పి కట్టుకొని ఎంతోమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులన్నీ తన బిడ్డలకి అనుభవించకుండా చేయటం కోసమని అమ్మవారు, జగన్మాత అయినటువంటి అమ్మవారు, బంగారు తల్లి గృహచండి వారాహి రూపంలో చూడండి. అసలు ఎంత గొప్ప గృహము, మనం నివసించేటటువంటి ఈ ఇల్లు, అలానే మన దేహం కూడా గృహమే కదా. అలాంటి గృహములో అసలే ఉగ్రరూపమైనటువంటి చండి. ఎవరికి ఉగ్రంగా? ఎవరైతే తన బిడ్డలను వాస్తు రూపంలో ప్రతికూల రుణాత్మక శక్తులతో బాధ పెడుతున్నారో ఆ దుష్ట శక్తులను ఆ గృహం నుంచి తరిమివేయటానికి అమ్మవారు చండి అయి వారాహి అవుతున్నారు. అందువల్ల అమ్మవారికి గృహచండి వారాహి అనే పేరు వచ్చినది. ఏమీ లేదు, చక్కగా ఆ అమ్మవారి పటాన్ని నేను ఒక పటం పంపిస్తాను చూడండి. ఆ పటంలో చక్కగా ఆ పటాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఈశాన్యమూల గృహంలో మొదటి గదిలో ఈశాన్యంలో పెట్టుకొని చల్లగా ఆ చల్లని తల్లి అయినటువంటి ఆ బంగారు తల్లి అయినటువంటి అమ్మవారిని ఇలా చెప్పండి: ఓం గృహచండీ వారాహే నమః, ఓం గృహచండీ వారాహే నమః, ఓం గృహచండీ వారాహే నమః, ఓం గృహచండీ వారాహే నమః, ఓం గృహచండీ వారాహే నమః అనే ఈ మంత్రాన్ని, నామమంత్రము మహాశక్తివంతమైన మంత్రాక్షరాలతో కూడుకున్నటువంటి మహామంత్రరాజ్యం ఇది. ఈ మంత్రరాజ్యాన్ని మీరు చక్కగా ఈశాన్య మూలలో అమ్మవారి పటమును పెట్టి చక్కగా రోజుకు పూలు పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి, లేకపోతే దీపారాధన చేయగలిగితే దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ముందు అమ్మవారికి నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమాలకు ముందు ఓం గృహచండీ వారాహే నమః, ఓం గృహచండీ వారాహే నమః, ఓం గృహచండీ వారాహే నమః అనే మంత్రాన్ని అత్యంత త్రికరణ శుద్ధులతో భయభక్తులతోటి అమ్మవారి యందు అచంచలమైన విశ్వాసము నమ్మకంతో ఈ మంత్రమును చేయండి. తప్పకుండా మీ గృహములో ఉన్న సమస్త వాస్తుదోషాలు చేస్తూ ఉండాలి. స్వామి మేము చేసాము ఎమ్మడే పోదు, ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో తెచ్చుకున్న కర్మ కాదు అది, వెంటనే ఎలా వదులుతుందండి? సమయం పడుతుంది కదా. తల్లి గర్భంలోనే 9 నెలలు ఉన్నాం మనం. కాబట్టి ఏదైనా ఒక విత్తనం నాటితే మహావృక్షం అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలానే ఈ శల్య రూపాల్లోనో లేదా ఇంకొక రూపాల్లో ఉన్నటువంటి ఈ గృహ సంబంధమైనటువంటి వస్తువులు, ఇంట్లో ఉండకూడని వస్తువులు కూడా పెట్టేసుకుంటున్నాం మనం. అలాంటివన్నీ పెట్టినప్పుడు అవన్నీ కూడా వాస్తు దోషాన్ని పెంచుతాయి కానీ తగ్గించవు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని స్మరిస్తూ ప్రతినిత్యము అమ్మవారి దగ్గర ఈ మంత్రాన్ని స్మరించి ఆ నైవేద్యంగా మీ శక్తి కొద్ది ఏదైనా పెట్టండి. చాలామంది అంటారు అమ్మవారికి ఇది ఇష్టం, అమ్మవారికి అన్నీ ఇష్టమే. ఇష్టం కాకపోతే సృష్టించారు కదా ఇవన్నీ కూడా. ఆ సృష్టించేది కూడా మన కోసమే కదా నాయన. కాబట్టి అలా ఈ కార్యక్రమం మీరు ప్రారంభిస్తే ఖచ్చితంగా చెబుతున్నాను, మీ గృహంలో సంతోషంతో పాటు దైవశక్తులు అభివృద్ధి చెందుతాయి, ధనాత్మక శక్తులు అభివృద్ధి చెందుతాయి, పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, చెడు అలవాట్లో తిరిగే పిల్లలు మంచి అలవాట్లోకి, అలానే వివాహం కాకుండా బాధపడేటటువంటి ఆడపిల్లైన మగపిల్లలకి శీఘ్రం వివాహము,
అలానే కుటుంబ యజమాని వ్యాపారాల్లో తరచుగా నష్టపోతున్నప్పుడు ఆ నష్టాలను పోగొట్టి ఈ మంత్రం వల్ల మళ్ళీ అతనికి మేలు జరుగుతుంది. ఇలా అనేక 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 రకాలైనటువంటి ప్రయోజనాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి మీకు నేను మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏంటంటే, మీరు త్రికరణ శుద్ధిగా చెయ్యండి. అయ్యా గురుగారు చెప్పారు నేను చేశాను పోలేదు అనొద్దు. మీరు త్రికరణ శుద్ధిగా చేసుకోండి. ఎందుకంటే నేను ఒకటే చెబుతున్నాను, మీరు బజార్కి వెళ్ళినప్పుడు మొహం ఏదైనా పడింది, మీరు తుడుచుకుంటారా, పక్కడికి ఇస్తారా అవకాశం? మీకు మీరే తుడుచుకుంటారుగా. అలానే మీరు చేసిన కర్మలను మీరే వదిలించుకోవాలి. మీరే వదిలించుకోవాలంటే ఆ మంత్రాన్ని మీరే జపించాలి. మీరు మీ భార్య మీ బిడ్డలు అందరూ చెప్పండి. ఏది ఒకసారి చెప్పండి. ఓం గృహచండీ వారాహ్యై నమః, ఓం గృహచండీ వారాహ్యై నమః, ఓం గృహచండీ వారాహ్యై నమః అనే ఈ మంత్రాన్ని చక్కగా హాయిగా రోజు స్మరించుకోండి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అనుకోండి 11 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు, 1008 సార్లు, మీ ఇష్టం అండి. క్షణక్షణం అనుకోండి, మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇంకొక విషయం కూడా చెబుతాను. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఈ మంత్రం చదువుతూ కొద్దిగా మీ అందరికి తెలిసిందే, కొత్తగా ఏమీ లేదు, నేను మరలా చెప్పదలుచుకున్నాను. ఒక నీటి బకెట్లో కాస్త పసుపు ఉప్పు వేసేసి చక్కగా ఆ గృహం మొత్తం శుభ్రం చేసుకొని, ఆ రోజు సాంబ్రాణి గుగ్గిలు నమ్ముతారు పచారీ కొట్లో, అవి తెచ్చుకొని చక్కగా వాటితోటి ఇంట్లో ధూపం వేసుకోండి. సమస్య రుణాత్మక శక్తులు పోయి ధనాత్మక శక్తులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి బంగారు తల్లి అయినటువంటి త్రిముఖ దుర్గా అమ్మవారు సత్యమైనటువంటి వాక్కు ఇస్తున్నారు. ఇది మీరు స్వీకరించండి, మీ కుటుంబానికి మేలు చేసుకోండి, భక్తి శ్రద్ధలతో జపించండి. ఏది ఒక్కసారి అందరం పలుకుదాం. ఓం గృహచండీ వారాహ్యై నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై త్రిముఖ దుర్గా శ్రీకంఠాయ నమః. మీ నాగభైరవ గురూజీ, గుంటూరు. సర్వే జనా సుఖినో భవంతు.